జవహర్ భారతి కళాశాలలో సుదీర్ఘకాలం పనిచేసి సహజ ఉద్యోగ విరమణ చేస్తున్న అధ్యాపకులలో డాక్టర్ తమ్మినేని శ్రీనివాసరావు గారు ఒకరు. వీరు 32 సంవత్సరాల పాటు జవహర్ భారతి కళాశాలలో భౌతిక శాస్త్ర అధ్యాపకులుగా పనిచేసి 31/3/2026న ఉద్యోగ విరమణ గావించుచున్నారు. వీరు శ్రీ తమ్మినేని పాండురంగయ్య, శ్రీమతి వెంకట సుబ్బమ్మ దంపతులకు 16/3/1964న జలదంకి మండలానికి చెందిన బ్రాహ్మణకరాక దగ్గర కమ్మవారిపాలెం గ్రామంలో జన్మించారు. వీరిది వ్యవసాయ కుటుంబ నేపథ్యం. ప్రాథమిక విద్య బ్రాహ్మణకరాకలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోను, ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ కోర్సులు జవహర్ భారతి కళాశాలలోను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు కావలి ఎస్వియు పీజీ సెంటర్లోనూ సాగింది. ఆ తదుపరి ఎంఫిల్ కావలి ఎస్వియు పీజీ సెంటర్లో ప్రొఫెసర్ కె జనార్దన్ గారి పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేశారు. పిహెచ్డిని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ ఎల్ రామ్మూర్తి గారి పర్యవేక్షణలో గ్లాసెస్ లేజర్స్ అనే అంశం మీద సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించి 2000 సంవత్సరంలో డాక్టరేట్ పట్టాన్ని పొందారు. తమ్మినేని శ్రీనివాసరావు గారు తను విద్యనభ్యసించిన మాతృ సంస్థ అయిన జవహర్ భారతి కళాశాలలోని 1986 డిసెంబర్లో పార్ట్ టైం భౌతిక శాస్త్ర అధ్యాపకులుగా నియమితులయ్యారు. శ్రీనివాసరావు గారి వ్యావహారిక నామం వాసు. 1994 అక్టోబర్లో వాసు సార్ జవహర్ భారతి జూనియర్ కళాశాలలో జేఎల్గా పర్మనెంట్ అయ్యారు. ఆ తదుపరి 2003 మే నెలలో జవహర్ భారతి డిగ్రీ కళాశాల అధ్యాపకులుగా ఉద్యోగ ఉన్నతిని పొందారు. వాసు సార్కి 1993 జూన్ నెలలో షర్మిల గారితో వివాహం జరిగింది. శ్రీమతి షర్మిల గారు డబుల్ పీజీ చేసిన విద్యావంతురాలు. వీరు కొంతకాలం జవహర్ భారతి జూనియర్ కళాశాలలో, అలాగే జవహర్ భారతి డిగ్రీ కళాశాలలో పార్ట్ టైం బాటనీ, మైక్రోబయాలజీ లెక్చరర్గా పనిచేశారు. వీరు మోరిని సమైక్య, యోజని సఖ్యత అను 2 కుమార్తెలతో దీవించబడ్డారు. 2 పిల్లలు ఉన్నత విద్యావంతులే. పెద్ద కుమార్తె డాక్టర్ మోరిని సమైక్య యుఎస్ఏలో వైద్య విద్యలో పీజీ పూర్తి చేశారు. చిన్న కుమార్తె యోజని సఖ్యత యుఎస్ఏలోనే ఇంజనీరింగ్ విద్యలో పీజీ పూర్తి చేశారు. దాదాపు 1990 ప్రాంతం నుంచి 2000 సంవత్సరం దాకా వాసు సార్ ఫిజిక్స్ ఎంసెట్ ఐఐటి ప్రవేశ పరీక్షలకు కోచింగ్ ఇవ్వడంలో నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో ఎంతో ప్రాచుర్యం పొందారు. వారి బోధన ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. అలాగే ఇంటర్మీడియట్ భౌతిక శాస్త్రం ట్యూషన్స్ రోజుకు 7-8 బ్యాచ్లు చెప్పినా వారికి ఎక్కడా అలుపు సొలుపు ఉండేవి కావు. రోజుకి వీరికి 24 గంటలు సరిపోయేవి కావు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. బహుశా సమయాన్ని ఎప్పుడూ వృధా చేసేవారు కాదు. వాసు సార్ ఫిజిక్స్ పాఠం బోధిస్తుంటే గంట కొట్టినట్లు ఆఖరి బెంచిలో కూర్చున్న అత్యవసర మార్కుల విద్యార్థికైనా చాలా స్పష్టంగా మనసుకెక్కేది. తరగతిలో డల్ స్టూడెంట్ నుంచి ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ దాకా అందరికీ ఆ పాఠం అర్థం కావాల్సిందే. మాస్టారు తన బోధన ద్వారా భౌతిక శాస్త్రం పట్ల విద్యార్థికి ఉన్న భయం, వ్యతిరేక భావనను పోగొట్టి సానుకూల దృక్పథాన్ని ఏర్పరిచేవారు. వాసు సార్ పాఠం చెప్పిన కొన్ని వందల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యను అభ్యసించి దేశ విదేశాలలో కంప్యూటర్ రంగ నిష్ణాతులుగా పేరు గడించి ఎంతో సుఖమయ జీవితాన్ని గడుపుతున్నారు. ఇంతకన్నా ఒక మాస్టారికి కావాల్సింది ఏముంటుంది? భౌతిక శాస్త్రంలో వాసు సార్కి ఎంతో ఇష్టమైన సబ్జెక్టు కాంతి. వీరిని కాంతివంతం చేసిన, ప్రభావితం చేసిన గురువర్యులు శ్రీ సి మురళీకృష్ణ, శ్రీ పి బాబ్జీరావు, శ్రీ ఎస్ నరసింహారావు ఎస్ఎన్ గారు అంటుంటారు, శ్రీ ఎస్కే అమీరుద్దీన్ గారులు. అలాగే వారి జీవన మార్గంలో ఎంతో ప్రేరణనిచ్చిన మహానుభావులలో డాక్టర్ దొడ్ల రామచంద్రారెడ్డి గారు, శ్రీ డి కోదండరామరెడ్డి గారు, శ్రీ డి వినయ్ కుమార్ రెడ్డి గారు, శ్రీ వి సుధాకర్ రెడ్డి గారు, శ్రీ కెవి కోటిలింగం గారు, డాక్టర్ కె హరినారాయణ గారు అని వారు ఎప్పుడూ మననం చేసుకుంటూ ఉంటారు. ఒక యావరేజ్ స్టూడెంట్కైనా, ఒక మెరిట్ స్టూడెంట్కైనా అర్థమై ఆసక్తి కలిగేలా ఫిజిక్స్ని చెప్పగల, చొప్పించగల మంచి ఫిజిక్స్ అధ్యాపకులు డాక్టర్ టి శ్రీనివాసరావు. 32 సంవత్సరాల ఎయిడెడ్ సర్వీసు,
8 సంవత్సరాల అన్ఎయిడెడ్ సర్వీసు వెరసి 40 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా పనిచేసిన వీరి ఉద్యోగ విరమణానంతర జీవితం ఆయురారోగ్యాలతో ఆనందంగా కుటుంబ సభ్యులతో జీవనం సాగిపోవాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తూ జవహర్ భారతి అధ్యాపక సంఘం, కావలి.